నమస్కారం, బే న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నాటి ముఖ్యాంశాలు. నేడు ఏపీలో సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు. పెంచిన పెన్షన్ల సొమ్ము 1వ తారీఖున లబ్ధిదారులకు అందజేస్తున్న వైనం. సత్యసాయి జిల్లాలో నేరుగా పెన్షన్లు పంపిణీ చేసిన సీఎం. టీడీపీ బాటలోనే జనసేన కీలక కార్యక్రమం. నేటి నుంచి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వివిధ సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం. ఓటాన్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం. 4 నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోదముద్ర వేసిన గవర్నర్. ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ. ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేసిన వైనం. ఆంధ్రప్రదేశ్ లో సామాజిక పెన్షన్ల పంపిణీ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఎన్నికల హామీలో భాగంగా పెంచిన పెన్షన్లు సొమ్ము 1వ తారీఖున లబ్ధిదారులకు అందజేస్తున్నారు. సత్యసాయి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా పెన్షన్ సొమ్ము పంపిణీ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 1వ తారీఖునే పెన్షన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వరుసగా 2 నెలలు కూడా పెంచిన పెన్షన్ల మొత్తం లబ్ధిదారులకు అందజేస్తుంది. ఈ మేరకు ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల కోసం ప్రభుత్వం 2,737 కోట్ల రూపాయలను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 64,82,000 మంది లబ్ధిదారులకు గురువారం ఉదయం 6 గంటల నుంచే పెన్షన్లు పంపిణీ చేయడం ప్రారంభించింది. యథావిధిగా సచివాలయ ఉద్యోగుల ద్వారానే పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఉదయమే ఇళ్ల వద్దకు వచ్చి నేరుగా పెన్షన్లు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఇంటింటికి వెళ్లి తొలి రోజే దాదాపు పెన్షన్ల సొమ్ము మొత్తం అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. 1/6 మిగిలిపోతే మరుసటి రోజు కల్లా పూర్తి స్థాయిలో పెన్షన్లు పంపిణీ పూర్తి కావాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ సొమ్ము పెంచింది. ఆ మేరకు వృద్ధులు, వితంతువులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు పెన్షన్ సొమ్ము అందజేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం తిరిగి తెరుచుకుంది. ఆ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలు కార్యాలయానికి వెళ్లి అధినేత జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను జగన్ భరోసా ఇచ్చారు. ఎన్నికల అనంతరం ఎదురైన ఇబ్బందులు, క్షేమ సమాచారం తెలుసుకున్నారు. అన్ని సర్దుకుంటాయంటూ ఈ సందర్భంగా జగన్ హామీ ఇచ్చారు. పార్టీ అండగా ఉంటుందని, అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. పలువురు కార్యకర్తలు తమకు ఎదురైన ఇబ్బందులను జగన్ కు వివరించుకున్నారు. బాటలో జనసేన కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. నేటి నుంచి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వివిధ సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం చేపడుతుంది. ఎన్నికలకు ముందు జనసేన పార్టీ జనవాణి, జనసేన పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో స్థానిక సమస్యలపై ప్రజల నుండి విజ్ఞాపనలు స్వీకరించింది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా నిత్యం ఒక మంత్రి, పార్టీకి సంబంధించిన నాయకుడు, ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వారి వారి సమస్యలపై వినతులను స్వీకరిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యాలయానికి విచ్చేసి అర్జీలు అందజేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన వస్తుంది. ఈ క్రమంలోనే జనసేన పార్టీ కూడా ఆగస్టు 1వ తేదీ నుండి మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా సమస్యలపై విజ్ఞాపనలు స్వీకరించాలని నిర్ణయించింది. జనసేనాని ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ఒక్కో ప్రజాప్రతినిధి విధిగా 2 రోజుల పాటు పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉండి
ప్రజలు పార్టీ శ్రేణుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పార్టీ ఓ ప్రకటనలో విడుదల చేసింది. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేశారు. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోద ముద్ర వేశారు. 40 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన డిమాండ్తో బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ జరిగింది. ఏపీలో ఇటీవల ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. దాంతో ఒకే ఆర్థిక సంవత్సరంలో 2 సార్లు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆర్డినెన్స్ జారీ చేయాల్సి వచ్చింది. కూటమి ప్రభుత్వం ఇటీవలే అధికారం చేపట్టిన నేపథ్యంలో సెప్టెంబర్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆర్డినెన్స్ జారీ చేశారు. 1.29 లక్షల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలిపారు. 4 నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోద ముద్ర వేశారు. ఏపీలో కూటమి సర్కార్ భారీగా డీఎస్పీలను బదిలీ చేసింది. ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమల రావు ఉత్తర్వులు జారీ చేశారు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో అంటగారుకున్న అభిప్రాయాలను ఉన్న డీఎస్పీలకు చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. వారికి ఎక్కడ పోస్టింగ్లు ఇవ్వలేదు. బదిలీ అయిన 96 మంది డీఎస్పీల్లో దాదాపు 57 మందిని డీజీపీ కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. వివాదరహితంగా వ్యవహరించిన వారిని డీఎస్పీలుగా, ఇతర విభాగాల అధికారులుగా ప్రభుత్వం నియమించింది. బదిలీ అయిన వారిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, సిఐడితో పాటు ఇతర విభాగాల అధికారులు ఉన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి న్యాయస్థానంలో మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు పిన్నెల్లికి బెయిల్ నిరాకరించింది. గతంలో సస్పెన్షన్ కోర్టు పిన్నెల్లికి బెయిల్ పిటిషన్ ను తోసిపుచ్చడం తెలిసిందే. ఇప్పుడు గుంటూరు డిస్ట్రిక్ట్ కోర్టులోనూ ఆయనకు నిరాశ తప్పలేదు. ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ నారాయణ స్వామిపై దాడి, టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి, హత్యాయత్నం చేశారన్న అభియోగాలతో పిన్నెల్లిపై కేసులు నమోదయ్యాయి. ఈ 2 కేసుల్లో ఆయన రిమాండ్ ఖైదీగా నెల్లూరు జైల్లో ఉన్నారు. ఈ 2 కేసుల్లోనూ బెయిల్ కోరుతూ పిన్నెల్లి దాఖలు చేసిన పిటిషన్లపై నేడు గుంటూరు జిల్లా కోర్టు విచారణ చేపట్టింది. ఆ 2 బెయిల్ పిటిషన్లను న్యాయమూర్తి కొట్టివేశారు. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యత పూర్తి స్థాయిలో పెంచాలని, ఎక్కువ మంది విద్యార్థులు తినే విధంగా చూడాలని జిల్లా కలెక్టర్ జి సృజన సూచించారు. మండలంలోని పుల్లూరు హై స్కూల్ ఆమె సందర్శించారు. ఉపాధ్యాయుల బోధన తీరు, మధ్యాహ్న భోజన విధానాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులకు వడ్డించి వాళ్లతో పాటు భోజనం చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సమస్యలను అడగ్గా భోజన గది, డయాస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వంటగది ఇబ్బందిగా ఉన్నందున సహకారం కావాలని ప్రధానోపాధ్యాయుడు నారాయణరావు ఆమెను కోరారు. ఎంఈఓ బాలు, ఎంపీడీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అది చాలా గట్టిగా ఉండేవయ్యా. ఎందుకు 2 ఒకటే కదా? ఎసర్లో ఏమన్నా ప్రాబ్లం? ఎంతమ్మా? చాలా తక్కువ పడింది.
జెడ్పిహెచ్ఎస్ చిలుకూరువారిగూడెం స్కూల్ విజిట్ చేయడం జరిగింది. విజిట్లో సందర్భంగా 10th క్లాస్లో క్లాస్ మనం బయాలజీ క్లాస్లో ఏ విధంగా చెప్తున్నారు అనేది చూడటం జరిగింది. టీచింగ్ ప్లాన్ అవి ఏ విధంగా పాటిస్తున్నారు అనేది వెరిఫై చేయడం జరిగింది. దాంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా పిల్లలు ఇష్టంగా తింటున్నారా, ఏమన్నా చిన్న చిన్న మార్పులు చేస్తే ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ నమ్మకంగా తిండే అవకాశం ఉంటుందా అనేది కూడా ఈరోజు స్వయంగా తిని చూసి కొన్ని సూచనలు చేయటం జరిగింది. దాంతోపాటు ఈరోజు ఇక్కడ స్కూల్కి వచ్చిన అవసరాలు అంటే ఒక డయస్ కావచ్చు, డైనింగ్ హాల్ కావచ్చు, కిచెన్ షెడ్ లేదు, ఇక్కడ స్టోర్ రూమ్లో చేస్తున్నారు. సో ఏ అవసరాలు ఉన్నాయి, ఈ మౌలిక సదుపాయాలు కానీ కల్పిస్తే ఇంకాస్త స్కూల్లో ఉండే పరిస్థితులు ఏ విధంగా మెరుగుపడతాయి అనేది కూడా హెడ్ మాస్టర్తో మిగిలిన టీచర్తో మాట్లాడడం జరిగిందండి. ఈ వారికి కావాల్సిన అవసరాలు వారే కొంతమంది డోనర్స్తో మాట్లాడుకొని టైఅప్ చేసుకున్నారు. కొన్ని వాళ్ళు టైఅప్ చేసుకోలేని కిచెన్ షెడ్ లాంటివి మేము మా వైపు నుంచి చేయడం జరుగుతుంది. బాగుందండి. ఇంకొంచెం అదే ఇంకాస్త పాలటబుల్గా ఉండడానికి ఉడికించాలా, ఎలా చేయాలి అనేది కొన్ని సూచనలు చేయటం జరిగింది. ఇంకా పిల్లలు ఇష్టంగా ఏది తింటారు, ఏది అంతగా ఇష్టపడట్లేదు అనే ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకి వాళ్ళ ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని గవర్నమెంట్కి కూడా చెప్తాం ఏది పిల్లలకి నచ్చే విధంగా ఉంది, ఏది వారికి అంతగా నచ్చట్లేదు, సో దానికి తగ్గట్టు ఏమైనా లోకల్గా మార్పులు చేసే అవకాశం ఉంటుందా అనేది ఒకసారి ప్రభుత్వంతో కూడా డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ. నిబద్ధత గల జర్నలిస్టుల ఉద్యమ నేత జి ఉపేంద్రబాబు అని ఐజేయూ అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల ఐక్యతకు ఆయన ఎనలేని కృషి చేశారని ఉపేంద్రబాబు ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడిగా, తాను ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జర్నలిస్టుల ఉద్యమ నిర్మాణానికి విస్తరణకు చేసిన కృషిని వివరించారు. ఇటీవల మృతి చెందిన ఉపేంద్రబాబు సంస్కరణ సభ బుధవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు ఐవి సుబ్బారావు అధ్యక్షత జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ జర్నలిస్టులు, నాన్ జర్నలిస్టుల ఐక్యతకు ఆయన ఎనలేని కృషి చేశారన్నారు. ఉపేంద్రబాబు జర్నలిస్టుల ఉద్యమానికి అందించిన సేవలు చిరస్మరణీయంగా ఆయన పేరిట ఒక కార్యక్రమానికి రూపకల్పన చేస్తామని తెలిపారు. ఐవి సుబ్బారావు మాట్లాడుతూ వారి కుటుంబ సభ్యుల సహకారంతో ఉపేంద్రబాబు పేరిట ప్రతి ఏడాది నివాళులర్పించే విధంగా కార్యక్రమాన్ని రూపకల్పన చేస్తామని తెలిపారు. విజయవాడ ప్రెస్ క్లబ్ వ్యవస్థాపక కార్యదర్శి పి వెంకట్రావు మాట్లాడుతూ పుస్తకాల పఠనం పట్ల ఎంతో ఆసక్తి కనబరిచేవారని, మహాభారతాన్ని కూడా ఆయన అధ్యయనం చేశారని పేర్కొన్నారు. ఏపీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి చందు జనార్దన్, ఐజేయూ కౌన్సిల్ సభ్యులు ఎస్కే బాబు, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి, సామ్నా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ రమణారెడ్డి, ఉపేంద్రబాబు కుమారుడు జి అజయ్ తదితరులు మాట్లాడుతూ ఉపేంద్రబాబు జర్నలిస్టుల ఉద్యమాలకు చేసిన సేవలను కొనియాడుతూ శ్రద్ధాంజలి ఘటించారు. విజయవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కె జయరాజ్, దాసరి నాగరాజ్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ అధ్యక్షులు ఏచూరి శివ, ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు ఉపేంద్రబాబు చిత్రపటానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ వ్యవస్థాపక సభ మొదటి సభ వ్యవస్థాపక సభ రాంచి ఇప్పుడు జార్ఖండ్ రాజధానిలో జరిగిన రెండవ సభ విజయవాడలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ హోస్ట్ చేసింది. ఇదే మన రిసెప్షన్ కమిటీగా ఉన్నాం. అప్పటికి కార్యాలయానికి ఉన్నది పైన ఒక రూమ్ ఒకటి ఉండేది. దాన్ని రిసెప్షన్ కమిటీ ఆఫీస్కి పెట్టుకొని, టెలిఫోన్ సౌకర్యం లేదు ఆ రోజుల్లో. టెలిఫోన్ సౌకర్యం అంటే మహాదాదను ఒక కనెక్షన్ తీసుకోవద్దని. అప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి రంగయ్య నాయుడు గారిని టెలికమ్యూనికేషన్స్ మంత్రిగా ఉంటే అవుట్ ఆఫ్ టర్న్లో తీసుకొని ఇక్కడ టెంపరీగా ఫోన్ రిసెప్షన్ కొరకు రిసెప్షన్ ఆఫీస్గా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ భవన నిర్మాణం కానీ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల నిర్మాణం ఇంత పటిష్టంగా రూపొందడంలో కానీ, జర్నలిస్టుల సమస్యలని పరిష్కారంలో అనుసరించాల్సినటువంటి మార్గాలను కూడా మనం ఎంతవరకు వెళ్ళాలా, ఎక్కడి వరకు వెళ్ళాలా, ఎక్కడ తగ్గాలా అనే అంశాలు ఆయన చాలా నిర్మోహమాటంగా బాధ్యుల ముందు వెల్లడించేటటువంటిది. మొరేషియస్ రీడర్ పుస్తకం తల కింద ఉండాల్సింది.
తలగడగా పెట్టుకోవాల్సింది. ఇంట్లో పరుపు మీద, బెడ్ మీద అన్ని పుస్తకాలు ఉండాల్సింది. నాకు ఫోన్ చేసి చెప్తుండేవాడు, పలానా పుస్తకం చదివావా, మన గురించి రాశారు, జర్నలిస్టుల గురించి రాశారు, జర్నలిజం డెవలప్మెంట్ స్కూల్స్ రాశారు. ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ రాజ్యాంగం బద్దం చేయాలని దేశవ్యాప్త ఉద్యమానికి సంసిద్ధమవుతున్నట్లు సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి జాతీయ చైర్మన్ జై బాబు ప్రకటించారు. రాష్ట్రాల్లో కల్పిస్తున్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లను, స్థానికమైనటువంటి రిజర్వేషన్లను కోర్టులు రాజ్యాంగబద్ధం కాదని నిలుపుదల చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు చట్టబద్ధత కోసం సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కూటమి జాతీయ చైర్మన్ జై బాబు మీడియాతో మాట్లాడుతూ ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లను కొన్ని రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అమలు చేయాలనుకున్నా రాజ్యాంగబద్ధం కాదని కోర్టులు నిలుపుదల చేస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలు అంతరించిపోతున్న నేటి తరుణంలో భావితరాల కోసం ప్రైవేట్ సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమస్యకు పార్లమెంట్ మాత్రమే పరిష్కారం చూపించాలన్నారు. ఇందుకోసం సోషలిస్ట్ జనతా కాంగ్రెస్ కూటమి ఆధ్వర్యంలో దేశవ్యాప్త పోరాటానికి సంసిద్ధమవుతుందన్నారు. ఈ సమావేశంలో తాటి శకుంతల మాట్లాడుతూ మహిళలకు 50% రిజర్వేషన్ అమలు చేశారు, కానీ కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో మాత్రం అమలు చేయటం లేదని ఆరోపించారు. మహిళలందరూ పోరాటం ద్వారా మహిళలు తమ హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నా పేరు కేజే చంద్రరావు. నేను విజయవాడ మరియు ఎన్టీఆర్ జిల్లా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడిని. ఈరోజు జంపా కృష్ణకిషోర్ గారి ప్రథమ వర్ధంతి ఈ ప్రెస్ క్లబ్లో జరుపుకోవటం ప్రముఖ ఆర్గనైజింగ్ కమిటీలతో, అట్లాగే ప్రముఖ వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు మరియు విజ్ఞానవంతమైనటువంటి సైన్స్ కార్యక్రమాలు రూపొందించినటువంటి అనేక అనుబంధ సంస్థలతో ఈ చిన్న కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జంపా గారు అంటే జన విజ్ఞాన వేదిక ఒక బ్రాండ్. జంపా కృష్ణకిషోర్ అనే ఆయన నామం జంపా గారితో, జంపా అనే పేరుతోనే ప్రసిద్ధికి ఎక్కింది. ఆయన సుదీర్ఘం, ఆయన వాలంటీర్గా రిటైర్మెంట్ ఇచ్చి బ్యాంకు ఉద్యోగాన్ని కూడా వదులుకొని కేవలం సైన్స్ ప్రచార ఉద్యమం, ఏ మూఢనమ్మకాలు, అలాగే స్త్రీ సాధికారిత, ఇట్లా ఎన్నో రుగ్మతలపై ఆయన చాలా వరకు ఒక సుదీర్ఘం 30 సంవత్సరాల పాటు ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు. ఆయన చివరి దశలో కూడా లివర్ సిరోసిస్ అనే వ్యాధితో కూడా బాధపడుతూ ఆయన డయాలసిస్ చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమాలను కింద ఉన్నటువంటి ఆర్గనైజింగ్ స్థాయికి అప్పచెప్పి ఎప్పటికప్పుడు సూచనలు, దిశానిర్దేశం చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపించేవాళ్ళు. అట్లాగా ఎన్నో ఉద్యమాల్లో, అట్లాగే రాజశేఖర రెడ్డి గారి ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ టైంలో ఈ 108 అనే ఉచిత 108కి సంబంధించిన కానీ, ఉచిత విద్యుత్ సంబంధించి కానీ ఎన్నో సమావేశాలు, సమాలోచనలు జరిపి ఆ సూచనలు అందించడం కూడా జరిగింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా జన విజ్ఞాన వేదిక తరపు నుంచి వెళ్ళి డాక్టర్ బ్రహ్మారెడ్డి గారి సాన్నిహిత్యంతో వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఆయనకు కూడా జన్మభూమి అనే కార్యక్రమానికి ఆ సూచనలు, సలహాలు ఇవ్వడంతో ఆయన పేరు మార్చి జన్మభూమిగా, వేరే కార్యక్రమం పేరుని జన్మభూమిగా మార్చి ఆయన ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అట్లా అనేక ప్రజల సౌకర్యార్థం, ప్రజల కోసం చేసినటువంటి కార్యక్రమాల్లో జంపా గారు ముందున్నారు. నా పేరు జంపా అరుణశ్రీ. జంపా కృష్ణకిషోర్ గారు చిన్నమ్మాయినండి. జేబీబీ జన విజ్ఞాన వేదిక విజయవాడ సెక్రటరీని. నాన్నగారి గురించి ఈరోజు చాలామంది, చాలా ప్రముఖులు వాళ్ళ ద్వారా చాలా విషయాలు తెలుస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది. ఆయన చేసిన కృషి, ఆయన పడిన కష్టం, ఆయన ఆలోచించే విధానం, ఆయన నమ్మిన సిద్ధాంతాలు అన్నీ కూడా సమాజానికి చాలా ఉపయోగకరంగా ఉండేవండి. చాలా సంతోషం అటువంటి తండ్రికి మేము బిడ్డలుగా పుట్టినందుకు. థ్యాంక్ యూ సో మచ్. కరుణశ్రీ, జంపా కృష్ణకిషోర్ గారి పెద్దమ్మాయి నేను. మా నాన్నగారు ఫస్ట్ నుంచి, అంటే మా చిన్నప్పటి నుంచి ఏమేమి చేసేవాళ్ళు మాకు ఎప్పుడు తెలియనికుండా ఆయనే చూసుకునేవాళ్ళు. ఆయనకి ఇంత పేరు ప్రతిష్టలు వచ్చినాయి అంటే ఇప్పుడు అందరి నోట వెంట ఆ మాటలు వింటుంటే అంత గొప్పగా మమ్మల్ని మాకు తెలియకోకుండా ఆయన చేసిన సేవలు కానీ ఇవన్నీ వీళ్ళందరి ద్వారా వింటూ ఉంటే చాలా గొప్పగా ఉంది. అటువంటి తండ్రికి మేము కూతుర్లుగా పుట్టినందుకు చాలా గర్వంగా ఉంది. ఆయన్ని
ఆదర్శంగా తీసుకొని చాలామంది జన విజ్ఞాన వేదికలో ఇంకా ముందుకి పయనించాలని కోరుకుంటున్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గం ప్రజలు 2024లో గద్దె రామ్మోహన్ కు హ్యాట్రిక్ విజయాన్ని అందించారని, అత్యధిక మెజార్టీతో పట్టం కట్టారని తూర్పు నియోజకవర్గం టీడీపీ యువ నాయకులు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు గద్దె రామ్మోహన్ ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో గుణదల గంగిరెద్దుల దిబ్బకు చెందిన నిరుపేద కార్యకర్తలకు ఇల్లు కట్టిస్తున్నట్లు చెప్పారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ గంగిరెద్దుల దిబ్బ అంబేద్కర్ బొమ్మ వద్ద నిరుపేద కుటుంబానికి చెందిన పార్టీ కార్యకర్తకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సొంత నిధుల నుండి ఇంటి నిర్మాణం చేస్తున్నారు. నిర్మాణ పనులను యువ నాయకులు గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ నేడు పరిశీలించారు. కార్యకర్త కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు తెలుసుకోవడంతో పాటు పనులు జరుగుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా గత 5 ఏళ్ల పాలనలో ఎదుర్కొన్న సమస్యలను, ఇబ్బందులను ప్రజలు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి వివరించడం జరిగిందన్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రజల సమస్యలను, ఇబ్బందులను ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వెళ్తున్నారన్నారు. ఎన్నికల ముందు ప్రచారానికి వచ్చినప్పుడు ఒక నిరుపేద కార్యకర్త కుటుంబం కుంగిపోయి ఉన్న ఒక ఇంటిలో 15 మంది నివసిస్తుండడాన్ని గమనించి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఇల్లు కట్టిస్తారని వారికి హామీ ఇవ్వటం జరిగిందన్నారు. గెలిచిన తర్వాత తన సొంత నిధులతో మంచి ప్లానింగ్ తో ఇల్లు కట్టించడం జరుగుతుందన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు ఏపీలో సామాజిక పింఛన్ల పంపిణీ కోసం ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు. పెంచిన పెన్షన్ల సొమ్ము 1వ తారీఖున లబ్ధిదారులకు అందజేస్తున్న వైనం. సత్యసాయి జిల్లాలో నేరుగా పింఛన్లు పంపిణీ చేసిన సీఎం. టీడీపీ బాటలోనే జనసేన కీలక కార్యక్రమం. నేటి నుంచి మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ప్రజలు, పార్టీ శ్రేణుల నుండి వివిధ సమస్యలపై వినతుల స్వీకరణ కార్యక్రమం. ఓటాన్ బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం. 4 నెలల కాల పరిమితితో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఆమోదముద్ర వేసిన గవర్నర్. ఏపీలో భారీగా డీఎస్పీల బదిలీ. ఒకే ఉత్తర్వులో 96 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమల్ రావు ఉత్తర్వులు జారీ చేసిన వైనం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.